పైల్స్లో మనకు చూసుకుంటే కనుక మెయిన్గా 2 రకాల పైల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. అంటే లోపల ఉండేవి, బయట ఉండేటివి. బయట ఉండేటివి ప్రాబ్లం అనిపించదు ఎప్పుడు, కానీ లోపల నుంచి వచ్చే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి చాలా డేంజర్గా ఉంటాయి. చూసుకుంటే కనుక మోషన్ పోయే ద్వారం ఈ రకంగా పెట్టుకుంటే కనుక మెల్లగా లోపల ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో మన మోషన్ హార్డ్గా పోవడం వల్ల, మలబద్ధకం ఉండడం వల్ల, మోషన్ గోడలకు ప్రెషర్ ఇచ్చడం వల్ల మెల్లగా ఈ వెయిన్స్ అనేవి ఉబ్బిపోతూ ఉంటాయి. ఉబ్బిపోయి కిందికి సాగుతూ ఉంటాయి. ఇట్లా సాగడాన్ని మనం పైల్స్ అంటాం. ఈ పైల్స్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏదో స్పెషల్గా ఏం పెరగదు, స్పెషల్గా ఏం ఉండదు. అక్కడ వెయిన్సే ఉబ్బి సాగి కిందికి రావడాన్ని మనం పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఈ పైల్స్ అనేవి ఈ రకంగా రావడం వల్ల ఏంటంటే లోపలనే ఉంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే బయటికి సాగినాయో అప్పుడు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అందుకే దీన్ని మనము గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పేసి అంటుంటాం. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కి యూజువల్గా ఏం సర్జరీ అవసరం పడదు. ఒకవేళ పడ్డా కానీ సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేస్తుంటాం. చాలామంది మన దగ్గరికి రారు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ మాత్రం 100% సిమ్టమాటిక్గా ఉంటారు. వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి 100% ఖచ్చితంగా ఓసారి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వాష్ చేసుకుంటప్పుడు ముద్దల్లాగా తగలడం స్టార్ట్ అవుతుంటుంది. కొందరు ఆ ముద్దల్ని లోపలికి తోస్తూ ఉంటారు. మోషన్ అంతా అయిపోయిన తర్వాత, కడుక్కున్న తర్వాత, వాష్ చేసుకున్నాక